ఏం చేయకపోతే చెప్తా నేను. మీరు అవి పడేయకండి, చిన్నలు వస్తున్నాయి, కలుస్తాయి చూడండి. మరి మొక్కాలి కదా, అనుకోకుండా తాకినాం కదా, మొక్కాలి. పిల్లలు, ఇది ఆగస్టు నెల 2nd డే. మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సరేనా? చూద్దాం. అయితే మనము ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలి చెప్పండి. ఈయన ఎవరు? ఎవరు? చింటూ. చింటూ ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. పిల్లలు బాగున్నారా? నేను ఈరోజు మాట్లాడేటప్పుడు చింటుతో అయితే చింటు మాట్లాడుతున్నాడు కదా. పిల్లలు, ఈరోజు నేను స్కూల్కి వచ్చేటప్పుడు మా మమ్మీ ఏమని చెప్పిందో తెలుసా? స్కూల్లో టీచర్ కూడా మాకు ఏం చెప్పిందంటే ఏం చెప్పిందో చూడండి. మా టీచర్ చింటూ వాళ్ళ టీచరు ఏమో చెప్పిందంట, మీరు వినండి. కాదు, అయితే నాకు మా టీచరు నిన్న ఏం చెప్పింది, వాష్రూమ్స్ వెళ్ళినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎట్లా కడుక్కోవాలి? అదో చింటూ ఎట్లా చూపించి చూడండి. చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా దేంతో కడుక్కుంటాము? మా టీచర్ నాకు చింటూ ఏం మాట్లాడు, మా టీచరు చేతులను చూడాలి అని సబ్బుతోని చేతులు మంచిగా అది ఎందుకని చేతులను దేంతో కడుక్కోవాలి? ఎప్పుడు కడుక్కోవాలి? బాత్రూమ్ కు వాష్రూమ్స్ కు పోయినప్పుడు దేన్ని కడుక్కోవాలి? చేతులు సబ్బుతోని కడుక్కోవాలి. సరే, నేను ఇప్పుడు మనీ స్టాండప్ మనీ, నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఏం కడుగుతావు? చేతులకు సబ్బు పెట్టుకొని మంచిగా శుభ్రం చేసుకుంటావు కదా, కాళ్ళు చేతులు. వెరీ గుడ్. ఒకసారి మనకంటే క్లాప్స్ కొట్టండి. మనకంటే క్లాప్స్ కొట్టండి. 2 చేతులు ఉన్నాయి, కొట్టండి. నువ్వు చేతులని దేంతో కడుగుతావు? సబ్బు పెట్టి కడుగుతారు కదా. హ్యాండ్ వాష్ ఎట్లా చేసుకుంటారు? సబ్బుతోని. వాష్రూమ్ పోయినప్పుడు ఏం చేతులకు సబ్బు పెట్టుకొని మంచిగా నేను క్లీన్ చేసుకుంటా. చింటూ కూడా నేను చాలా చక్కగా క్లీన్ చేసుకొని స్కూల్లో కూర్చుంటాను అని చెప్తున్నాడు. అవునా? వెరీ గుడ్. కూర్చోండి. క్లాస్ కొట్టండి. చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి క్లాస్ కొట్టాలి. చేతులు వాళ్ళందరూ ఆన్సర్ చెప్తున్నారు కదా, చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా మంచిగా చెప్తారని కొట్టాలి. గుండమ్మా మంచి అపాన్ చేతులు ఎక్కడ కడుక్కోవాలి? నువ్వు కూర్చో.
సబ్బు పెట్టుకొని చేతుల్ని కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలన్నా దీవెన ఇప్పుడు చూపిస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో. దీవెన అడ సంతూర్ సోప్ ఉంది, తీసుకురా. అది ఇట్లా కూర్చో, ఈడ ఈడ కూర్చో. ఎవరు ప్లేస్లకు వాళ్ళు జరగండి, జరగండి, మీరు ఎక్కడ జరగండి, ఇక్కడ నువ్వు ఇక్కడ ఇక్కడ మళ్ళీ అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. అందరికి కనిపిస్తుంది కదా, దీవెన అడగనండి, కనిపిస్తుందా? చేతులు ఎట్లా పెట్టుకోవాలి? సబ్బు కడిగి వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడుగు. అవి కడుక్కున్న తర్వాత చూడండి అమ్మ ఒకసారి, మీరు కూడా ఇట్లా చేయండి. దీన్ని కడుక్కోవాలి. దీన్ని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని అనాలి. దీన్ని ఇట్లా ఇప్పుడు దాంట్లో చేయబెట్టు. కళ్ళొద్దు, కిందికి రావద్దు. నేను ఇప్పుడు దీవెన ఏం చేసింది? హ్యాండ్ వాష్ చేసుకుంది. ఏం